యువమిత్రులు వర్షం పడ్డప్పుడు రోడ్లలో ఇంత గుంతలు ఉన్నాయని వాళ్ళు నాట్లేసి ప్రొటెస్ట్ చేస్తే జుక్కల్ ఎమ్మెల్యే గారు 11 మంది మీద కేసు పెట్టించారు. అరే మీరు పనిచేయరు, మీ దృష్టికి తీసుకొచ్చినటువంటి యువకుల మీద కేసులు ఎట్లా పెట్టిస్తారు? నేను ఎస్పీ గారిని కోరుతా ఉన్నా, అట్లనే ఎమ్మెల్యే గారిని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, మీరు ఖచ్చితంగా ఆ కేసులు వెనక్కి తీసుకోవాలి. తీసుకోకపోతే ఊరుకునేది లేదు. తప్పు మీది, రోడ్ అయ్యింది మీరు, అడిగినటువంటి వాళ్ళ కేసులు పెట్టేటటువంటి అధికారం మీకు లేదు. ఈ వైఖరి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎక్కువగా అనిపిస్తుంది. మేము మొన్న చేవెళ్ళకు పోయినాం, ఆడ పెద్ద యాక్సిడెంటే, అంతమంది చనిపోయారు. అక్కడ కూడా అదే జరిగింది. పాపం యువకులు రోడ్లు బాగాలేదనంటే వాళ్ళ మీద కేసులు పెట్టిరు, తెల్లారో మర్నాడు యాక్సిడెంట్ అయింది. ఇక్కడ కూడా మనం సరి చేసుకోవాలి, రోడ్లు బాగా చేసుకోవాలి, కానీ యువకుల మీద కేసు పెడితే ఏమొస్తుంది? 11 మంది పిల్లలు వాళ్ళ ఉద్యోగాలకు రాయాలి, ఎగ్జామ్స్ రాయాలి, వాళ్ళ భవిష్యత్తు పాడైతే ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాలని చెప్పి నేను ఎస్పీ గారిని డిమాండ్ చేస్తున్నా. మీ అందరికీ నా సంగతి తెలుసు, నేను చెప్పి ఊరుకోను, ఫాలోఅప్ చేస్తాను, లెటర్లు రాస్తాను, అవసరమైతే కోర్టు దాకా పోతాం. అది జరగక ముందే వెనక్కి తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇక జీవో నంబర్ 317 గురించి మేము ఎక్కడికి పోతే అక్కడ అందరు కూడా మాకు చెప్పడం జరిగింది. కేవలం టీచర్లే కాదు, అన్ని డిపార్ట్మెంట్లు, హెల్త్ డిపార్ట్మెంట్లో ఉద్యోగులు, అన్ని డిపార్ట్మెంట్లో ఉద్యోగులు జీవో నంబర్ 317తోని ఇప్పటికి కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆ జీవో నంబర్ 317 మీద బాగా మాట్లాడి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారిని విమర్శించి అధికారంలోకి వచ్చింది. కానీ ఇంతవరకు జీవో నంబర్ 317తో ఇబ్బంది పడుతున్నటువంటి ఉద్యోగులు ఎవరి జిల్లాలకు వాళ్ళు రాలేదు, ఎవరి కుటుంబాల దగ్గరికి వాళ్ళు పోలేదు. దాని మీద దయచేసి దృష్టి పెట్టాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇక